నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు వైద్యులు, వైద్యం అందించే హాస్పిటల్స్, దాన్ని నడిపే యజమానులు ఒక మాఫియాలా తయారయ్యారు. ఆ మాఫియా ఎలా ఉందంటే సమాజంలో ఇంకా మన మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. అసలు రీసెంట్గా మీకు ఉదయకాంత్ అడ్వకేట్ గారికి జరిగిన ఇష్యూ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు అలా చేయడం జరిగింది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో మనతో పాటు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం కిటో. బేసిక్గా మీరు వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ ఏం జరిగింది సార్? యాక్చువల్లీ 25th నాడు, లాస్ట్ ఏప్రిల్లో 25th నాడు నా వైఫ్ అడ్మిట్ అయింది. జ్వరము, తర్వాత మోషన్స్, తర్వాత ఫీవర్. అడ్మిట్ అయిన తర్వాత 15th నాడు జాయిన్ అయింది. 22nd డిశ్చార్జ్ అయింది. అప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది, కట్టేసుకుని అయిపోయింది. దాని తర్వాత 25th మళ్ళీ సేమ్ సివియారిటీ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ అడ్మిట్ అయింది. మళ్ళీ 30th డిశ్చార్జ్ చేసిండ్రు. అయితే ఇష్యూ అంతా కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ మీదనే తిరిగింది. సో సరే, వ్యాధి తగ్గలే, అప్పుడు తగ్గలే, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ అంటే ఏదో పెద్ద హాస్పిటల్, ఏదో పెద్ద పోటీ చేస్తున్న నరికేస్తారేమనుకున్నా, కానీ అక్కడ ఉన్నంత వర్స్ట్ సిచ్యువేషన్స్ ఎక్కడ లేవు. అంటే ఒక అడ్వకేట్కి మనకి ఇటువంటి పరిస్థితి ఉంటే మేతోటి సంగతి ఏంది, పేదోటి సంగతి ఏంది. ఎంతోమంది ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు హెల్త్ కాపాడుకోవడానికి అని చెప్పి, ప్రాణాలు రక్షించుకోవడానికి అని చెప్పి. వాళ్ళ మీద కూడా ఇటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది కదా. సో దీన్ని పూర్తిగా నిర్మూలించాలి ఫస్ట్. సరే, నాకైన ఇన్సిడెంట్ చాలామందికి తెలుసు, చాలా వీడియోస్ వచ్చినాయి, వైరల్ అయినాయి, చాలామంది తెలుసు. కాకపోతే దీన్ని పూర్తిగా నిర్మూలించే ప్రాసెస్లో నేనున్నాను. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఒక సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ అనుకున్నాం, డాక్టర్లు దేవుళ్ళు అనుకుంటున్నాం. హాస్పిటల్ అంటే దేవాలయాలు, ఆ రకంగా ట్రీట్ చేసే సమాజం నుంచి ఎటువంటి సమాజంలోకి వచ్చినాము కిట్టు అర్థమైతలేదు. ఒకప్పటి రోజులు, మా చిన్నప్పటి రోజులలో గాంధీ హాస్పిటల్ పోతే మంచిగా ఉండేది, నిమ్స్ హాస్పిటల్ చాలా ఎక్కువ, ఉస్మానియా హాస్పిటల్ పోతే మంచిగా అయిపోయేది. ఇవాళ ఇంత పెద్ద హాస్పిటల్ అవి వచ్చినా కూడా మంచిగా కాకటి కాదు, ఉన్న రోగం, ఉన్న వ్యాధి ఇంకా కూడా పెరిగిపోతున్నాయి, ఎగ్జాగరేట్ అవుతున్నాయి. అంతే సరైన మందులు ఇయ్యక కొత్త డాక్టర్లను పెట్టుకొని ఎంతోమంది, ఇప్పుడు నా వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది కామెంట్స్ రాస్తున్నారు, ఫోన్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఫోన్లు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏమేంద్రబాయ్ అంటే ఒక చిన్న వ్యాధి వచ్చిందని పోతే దానికి యాడన్గా వ్యాధి పెరుగుతూ ఉన్నది, కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. అంటే నెగ్లిజెన్స్, మెడికల్ నెగ్లిజెన్స్ అట్లుందా, లేదంటే కావాలనే వీళ్ళని ఇంకా కూడా డబ్బులు ఆశకని చెప్పేసి ఉన్న వ్యాధి కంటే కొత్త వ్యాధులు క్రియేట్ చేస్తున్నారు, అర్థమవుతుంది. చాలామంది అట్లా వస్తూ ఉన్నారు. నిన్న ఎవరు పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయిందంట. అడ్మిట్ అయిన పేషెంటు యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏదో ఉందని చెప్పేసి అడ్మిట్ అయితే అనస్థీషియా ఎఫెక్ట్ అయ్యేసి ఆల్మోస్ట్ ఇప్పుడు డైయింగ్ బెడ్ మీద ఉన్నాడు. 50,000 60,000 అవుతుంది అన్నారు. 5 లక్షల రూపాయలు బిల్ అయింది. ఇది 3 రోజుల ప్రాసెస్ నుంచి జరుగుతూ ఉన్నది. అంటే ఆ అమౌంట్స్ కూడా వీళ్ళే బేర్ చేసుకోవాలి, పేషెంట్స్ బేర్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఇట్స్ మనీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినాయి, మనీ మేకింగ్ యూనిట్స్ అయిపోతున్నాయి కిట్టు. అసలు హాస్పిటల్ పోతే మంచిగా అక్కడ కాదు, ఇంకా కూడా సివియారిటీ పెరిగిపోతూ ఉన్నది. వన్ థింగ్, వన్స్ పేషెంట్ ఒక్కసారి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మనం ఏం ఆశించిపోతామా, మంచిగా అయితేనే పోతామా, రోగం తగ్గిపోవాలని పోతామా. రోగం తగ్గడం అన్నది అది గగనం అవుతుంది, కానీ రోగం పెరగడం అనేది వాస్తవం అవుతూ ఉన్నది. ఉన్న జబ్బు కంటే అడిషనల్గా జబ్బులు యాడ్ అవుతున్నాయి. ఎందుకు యాడ్ అవుతున్నాయి అంటే మనం ఇచ్చే ఏదైతే మెడికల్ ఇప్పుడున్న మాఫియా ఏ రకంగా ఇదైపోతుందంటే, ఒక్కసారి ఒక పేషెంట్ వెళ్తే మన ఇన్ పేషెంట్ కింద ఖచ్చితంగా అడ్మిట్ చేయాలనేసి ఒక టార్గెట్ ఇస్తూ ఉన్నట్టు డాక్టర్స్ మేనేజ్మెంట్ నుంచి. అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు పెడతా ఉన్నారు. మీకు అన్నది తెలిసిందే కదా, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. టెస్ట్ అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వ్యాధి ఒకటైతే ఇంకొక టెస్టులు ఇస్తూ ఉన్నారు. మామూలుగా బయట, అంటే నాకైనా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, బయట 5,000 10,000 అయ్యే టెస్టులు 30,000 రూపాయలు ఛార్జ్ చేసిండ్రు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ ఎందుకు అప్రూవ్ చేసి, నాకు ఇన్సూరెన్స్ అప్రూవ్ కాలేదు కాబట్టి ఇదంతా కూడా ఇష్యూ నేను ఎగ్జాగరేట్ చేసి అంత కొంచెము డీప్గా అనలైజ్ చేసి చూస్తే వాస్తవం ఏంటంటే, జబ్బు ఒకటైతే వాడు చేసిన టెస్టులు వేరే వాటికి, మామూలుగా బయట ఉన్న టెస్టుల కంటే వీళ్ళకు 5-6 అంతలు ఎక్కువ టెస్టులకు ఛార్జ్ చేయడము, ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించిన తర్వాత, ఇన్సూరెన్స్ డబ్బు అనేది ప్రైవేట్, అది పబ్లిక్ మనీయే కదా. సో వాడిని ఇన్సూరెన్స్ శాంక్షన్ చేయలేదు. సో ఇది ఒక్కటి ఇక్కడే కాదు ఇటు ప్రతి చోట జరుగుతూ ఉన్నది. సరే, జరిగింది, జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు ప్రజల్లోకి ఈ వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే, మీరు అడిగిన కదా, కాదని లేక నేను రమ్మన్నాను. సో ఇష్యూ హాస్ బీన్ ఆల్రెడీ తెలిసిపోయింది అందరికీ. కానీ ఇప్పటికైనా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇటువంటి ఇబ్బంది పడేటోళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే, నాకు టీం ఇప్పుడు ఫామ్ అవుతూ ఉన్నారు, చాలామంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఒక లక్ష్యంతో. అంటే మీ ప్రయత్నం ఏంటి సార్? అసలు మీరు
ఈ మెడికల్ మాఫియాకి ఎండ్ కార్డ్ ఎలా పెడదాం? కిట్టు నీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. కాలేదు. ఒక మాట అడుగుతా కిట్టు, రేపటి రోజు నీ ఇంట్లో వాళ్ళకి, మీ మదర్కో ఫాదర్కో ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ వస్తే నువ్వు ఏం చేస్తావు కిట్టు? హాస్పిటల్ తీసుకు. ఏ హాస్పిటల్ వెళ్తావు బాబు? ఏది మంచిగా ట్రీట్మెంట్ ఇస్తుందంటే అక్కడ. ఏ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది చెప్పు? అంటే జనాలు ఏం చెప్తే అక్కడ వెళ్తాం, 10 మందిని అడుగుతాము. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ యొక్క సమాజంలో నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్తే చెప్పు? అంటే మామూలుగా హైదరాబాద్లో 1-2 వినిపిస్తూ ఉంటాయి, యశోద హాస్పిటల్ అని ఒకటి. యశోద హాస్పిటల్ మీద ఉన్న ఈ యొక్క ఇష్యూస్ను, నిన్న ఒక వ్యక్తి చనిపోయింది అంటే చనిపోయిన పేషెంట్ మీద కూడా వాళ్ళు బిల్లు వేసిందంట. 14 తారీఖు నాడు డెత్ డిక్లేర్ అయింది. ఇద్దరు సత్యనారాయణ నేను మాట్లాడుతున్నాడు కదా, ఆయన కూతురు రమ్య. 14 తారీఖు నాడు నా అమ్మాయి ఠాగూర్ సినిమా రిపీట్ అని చెప్పి 14 తారీఖు నాడు చనిపోతే 15 తారీఖు నాడు యశోద హాస్పిటల్ బిల్లు వేసిందట. మంచిగా ఉన్న పేషెంట్ హాస్పిటల్ పోతే చనిపోయి బయటకు వచ్చింది. జస్ట్ చిన్న వ్యాధి ఆమెకు వచ్చింది. ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ రియాక్షన్ అయింది. అక్కడ నుంచి ఈమెను తీసుకొచ్చేసి యశోదలో జాయిన్ చేస్తే చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నాం? ఏ హాస్పిటల్ పోతావు చెప్పు? కిమ్స్ పోతావా? నా ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఇంకేదైనా హాస్పిటల్ పోతా? ప్రతి హాస్పిటల్కి ఒక చరిత్ర ఈరోజు నాకు ఫోన్లో వస్తూ ఉన్నాయి. ఏ హాస్పిటల్ కూడా బాగాలేదు. దీంట్లో మార్పు రావద్దా? ఎలా సార్? కొన్ని ఇన్స్టిట్యూషన్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బతకడానికి అని చెప్పేసి ఇంత అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు, ఇంతమంది ప్రాణాలు తీస్తూ ఉన్నారు. దీనికి మార్పు ఎక్కడొస్తుంది? చిక్కటు అట్లీస్ట్ ఇటువంటి వాయిస్ మనం రేస్ చేస్తున్న ప్రజలు చూసే వాళ్ళంతా కూడా బయటకు వస్తారు, వాళ్ళకి జరిగినవి చెప్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏవేవి రిఫైన్ కావాలి, ఎక్కడైతే మార్పు రావాలి, అండ్ సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారి మీద నా పూర్తి. మీకు ఇప్పుడు కిమ్స్ అనేది ఒక చిన్న హాస్పిటల్ కాదు, కిమ్స్ అనేది చాలా పెద్ద సంస్థ. ఎగ్జాక్ట్లీ. ఇంకా యశోద కానీ ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు. అవును. వాటి మీద మీరు పోరాటం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇది పోరాటం కాదు కిట్టు, నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. పోరాటం అంటే నేను కత్తులు తీసుకుపోయి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే తరుణంలోనే మీకు థ్రెటనింగ్ కాల్స్ ఇట్లాంటివి ఏం రాలేదండి? థ్రెటనింగ్ అంటే ఎవరు ఎన్నో మాట్లాడితే దాన్ని నేను భయపడితే కదా నేను థ్రెటన్ ఫీల్ కావాల్సింది. నాకు జరిగింది ఏంటిది? నాకు జరిగింది నేను చెప్తున్నా. చెప్పొద్దా? కూర్చోవాలని ఇట్లా కూర్చోమంటావు ఎట్లా చెప్పొద్దా? తెలియద్దా జనాలకి ఏం జరుగుతున్నది అనేది? నా ఒక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత 1000 కామెంట్స్ రాస్తున్నావు. చదువు. కేఆర్ టీవీలో ఇంటర్వ్యూ ఉంది నాది, ఉదయ్ కంపెనీ ఉదయ్ కంతని ఒక ఛానల్, దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఉన్నది. దాని తర్వాత అది సుధీర్ టాక్స్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. మేజర్గా వైరల్ అయినవి చూడండి, చదవండి, కామెంట్స్ చదవండి. ఏం మాట్లాడుతున్న ప్రజలు తెలుసుకోండి. ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారు చెప్పండి. ఒక్కొక్కరు ఎగ్జాంపుల్స్ రాస్తూ ఉన్నారు, అందులో వాళ్ళకైనా అనుభవాలు చెప్తా ఉన్నారు. ఫోన్లు కంటిన్యూగా వస్తూ ఉన్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. మెసేజ్లు, వాట్సాప్లలో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ ఆగిందని చెప్పేసి నేకి థ్రెటనింగ్ దేనికి? నేను దేనికి భయపడాలి? దేనికి థ్రెటనింగ్ అవుతుంది? నిజంగా వాళ్ళు సక్కటోళ్ళు అయితే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? నాకెందుకు వస్తాయి? ఈ జనాలకి ఎందుకు వస్తాయి? సమస్య నాదొక్కందే కాదు, ఇంతమంది ఈరోజు 1000 మంది సమస్య ఇది, లక్షల మంది సమస్య ఇది, లక్షల కోట్ల రూపాయల సమస్య ఇది. డబ్బా లేకపోతే ఇంకేమన్నా? అరే కూలి పని చేస్తున్న కూడా వాళ్ళు రక్తం తాగుతూ ఉన్నారు, వీళ్ళు లక్షలు దోసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఎందుకు మాట్లాడద్దు చెప్పు కిట్టు? మాట్లాడితే ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేస్తే వీళ్ళు ఉంటారా? ఎంతమంది చంపుతారు? ఏం చంపుతారు? పేషెంట్నా నేనేమన్నా? వాళ్ళు ఇచ్చే మందులకు గోలకు జావనీకి? దేనికి మాట్లాడద్దు? ఎందుకు మాట్లాడద్దు? ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడద్దు. నాకు జరిగిన అన్యాయాన్ని, నా ఇంట్లో నా కుటుంబానికి జరిగింది నేను చెప్తున్నాను. ప్రజలకు జరుగుతూ ఉన్నది నేను తెలియజేస్తూ ఉన్నాను. వాడు ఒక్కటి బ్రతకాలని చెప్పి ఇంతమంది ప్రాణాలు తీయాలనా? రేపు ఉద్యమం రాదా? ప్రజలు బయటికి రారా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య ఉంది కిట్టు, నేను చెప్తున్నాను. రేపు నీకు రాదనేసి గ్యారెంటీ నువ్వు ఇవ్వగలుగుతావా? మీ కెమెరామెన్కి రాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? రేపు నీ భార్యకి, రేపు నాకు కాదని నేను గ్యారెంటీ నేను ఇవ్వలేను. కానీ వైద్యం అనేది బేసిక్ నీడ్, అది లగ్జరీ కాదు. అది స్టార్ హోటళ్ళ కంటే కూడా అక్కడ తింటే కనీసం 5,000 10,000 అయిపోతాయని మనం ముందు తెలిసిపోతున్నాం. ఇక్కడ 5,000 10,000 మంచిగా అయిపోతున్నారు, ప్రాణం కాపాడుకుంటాము, లేకపోతే వ్యాధికి మందు దొరుకుతాయని చెప్పేసి అనుకుని పోయేటోళ్ళు లక్షల రూపాయలు దారపోస్తున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు, బంగారాలు అమ్ముకుంటున్నారు. ఇంకొద్ది రోజులు పోతే అవయవాలు అమ్ముకోవాలి, సగం అవయవాలతో బతకాలి. ఈ హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత ఘోరం, ఇంత కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ అన్షన్ హాస్పిటల్, ఇటువంటి హాస్పిటల్, ఇంత పేరు మోసిన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. ఇట్లా పేరు ఎందుకు వస్తుంది? ఇంత డబ్బు, దానికి పెద్ద పెద్ద బంగ్లాలు కడుతుంటే మనం ఏమో అనుకుంటున్నాం, కానీ ఇంతమంది ఇంత ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఇంకా కట్టలేందుకు? అరే ఒకటే అండి కిట్టు, జ్వరం వచ్చింది, వామిటింగ్స్ అని పోతే తగ్గించి పంపిస్తారా? 15 రోజులు దాకా ఉంచుకుంటారా హాస్పిటల్ ఎవడన్నా? ఇంత టెక్నాలజీ ఎన్హాన్స్ అయింది కదా, ఇంత ఇవాల్వ్ అవుతుంది కదా, సొసైటీలో ఇన్ని మార్పులు వస్తున్నాయి కదా. నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్ కట్టుతుంది, కనీసం ఒక జ్వరాన్ని, ఒక వ్యాధిని 4 రోజులలో న్యాయం చేయకపోతే నేనేమనాలి? నువ్వు వ్యాధిని న్యాయం చేయడానికి నువ్వు ఉన్నదా? లేకపోతే వ్యాధిని 15 రోజులు 20 రోజులు సగదీయక ఉన్నది? ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని ఎవరు అడగాలి? ఎవరు ప్రశ్నించాలి?
క్వశ్చన్ చేస్తేనే కదా ప్రజలకు తెలిసేది. నాకు జ్వరం వచ్చింది, నేను హాస్పిటల్ పోయినా, నేను తగ్గనికే పోయినా, 15 రోజులు నేను ఉంచి నిన్ను పెంచి పోషించడానికి నీ బెడ్ ఛార్జీలకు, లేకపోతే నీ కమిషన్లకు వచ్చే టెస్ట్లకు, లేకపోతే నీ మెడికల్ మాఫియాని నడిపించుకోవడానికి అని చెప్పి నేను పోలే ఆడికి. అవునా కదా? క్వశ్చనింగ్ అథారిటీ రావాలి. మీరు మీడియా లాంటి వాళ్ళు మీరందరూ కూడా బయటికి రండి. ఒక్కొక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం జరిగిందని వాస్తవాలు నేను చెప్తా. అట్లీస్ట్ ఇంకోటి జరగకుండా ఉంటుంది, జరిగేటోళ్ళు ప్రికాషన్ తీసుకుంటారు. నీకు ఇచ్చే గోళీ ఏంది, నీకు ఇచ్చే మందులు ఏంది, నువ్వు కరెక్ట్ చూసుకోవాలి. అవసరమైతే తెలుసుకోకపోతే వాళ్ళు మన దగ్గర ఉండి అవసరమైతే ఫోటోలు తీసి పెట్టండి మీకు తెలిసిన వాళ్ళకి, లేదా మీరు ఫోటోలు తీసి దగ్గర పెట్టుకోండి. సో దట్ తెలుస్తుంది. నీకేమైనా గ్యారెంటీ ఉందా కిటు? నువ్వు రోజు 10 గోళీలు ఇస్తున్నావు, 10 టాబ్లెట్లు ఇస్తున్నావు, 10 ఇంజక్షన్లు ఇస్తున్నావు, 10 సిలైన్లు ఎక్కిస్తున్నావు. ఏం ఎక్కిస్తున్నావు ఏం తెలియదు. ఒక గుడ్డి నమ్మకం తెలుసా? మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను నమ్మం కావచ్చు, కానీ హాస్పిటల్ పోతే డాక్టర్లను, నర్సులను నమ్ముతున్నాం. వాళ్ళు చేసేది ఇదా? వాళ్ళు చేసేది ఇవా మోసాలు? నమ్మిన చోటనే మోసం ఉంటుంది. నేను కాదని నేను, కానీ ఇది వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే కదా ప్రాణం ఉండేది. అటువంటి ప్రాణాలతో మీరు చెలగాట మాడుతున్నారు కేవలం డబ్బు గురించి. మీ ప్యాకెట్లు నింపుకోనికి, లేకపోతే మీరు లగ్జరీ కార్లు, బెంజులు కార్లు కొనుక్కోనిక, అద్దాల మేడలు కట్టుకోవడానిక? ఈ కుటుంబం టాప్స్ క్లాస్లో, లేకపోతే అమెరికాలో, లేకపోతే ఇంకో కాడ చదువుకొని, లేకపోతే వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఎన్హాన్స్ చేసుకొని మీ పబ్లకు, క్లబ్ల పార్టీలకు డబ్బులు సంపాదించుకోనిక? నువ్వు తాగుతున్న వైన్ ఏదైతుందో పేదోడు రక్తం అది. నువ్వు తింటున్న అన్నం ఏదైతుందో, బిర్యానీ ఏదైతుందో, చికెన్ కాదు, మటన్ కాదు, అది పేదోడి మాంసం. అది డాక్టర్లు కళ్ళు తెరుచుకొని, మేనేజ్మెంట్ కళ్ళు తెరుచుకోండి. తప్పు మాట్లాడుతున్నాను, నేను ఒప్పు మాట్లాడుతున్నాను. దాన్ని టార్గెట్ చేస్తారా? చేయండి, చూస్తా. అది దమ్ లేకుండా నేనేం లేను కదా. టచ్ చేయండి, చూస్తా. ఎవడొస్తున్నా మాట్లాడి చూస్తా. దేనికే భయపడేది? ఒకటికి ఇటు చెప్తున్నా, జరిగింది ఏదైతే ఉన్నదో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. ఆపడానికి మనం ఎంతటి వాళ్ళం కాదు. కానీ ఒకటి చెప్తున్నా, మనం ఇచ్చే వాయిస్ కనీసం ఒక్కటి ప్రాణాన్ని కాపాడగలుగుతాం. పేదోడికి కనీసం 1 లక్ష రూపాయలను కాపాడగలుగుతాం. ఇటువంటి కొన్ని వేల మందికి రీచ్ కానీ. లెట్ us see how the things will come out. Let us see the result. మామూలుగా యాజ్ ఏ లాయర్, అడ్వకేట్గా, మీరు ఒక అడ్వకేట్గా ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లీగల్గా ఎలా యాక్షన్ తీసుకోవచ్చు? వన్ థింగ్, మనకు స్టేట్లో మెడికల్ కౌన్సిల్స్ ఉంటాయి, నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ కమిటీస్ అని ఉంటాయి, కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటాయి. ఒకవేళ పిచ్చి వేసాలు వేసి ఏమైనా క్రిమినల్ యాక్ట్ అని పోలీస్ స్టేషన్ కూడా ఉంటాయి. ప్రతి చోట మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు ఆ అథారిటీ, ఆ రైట్ ఉంది. వెళ్ళండి. నేను అది చేయలేకను ఖచ్చితంగా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదే. 4 హాస్పిటల్ కరెక్ట్గా మూతబడ్డాయనుకో సిస్టమ్ మొత్తం సెట్ అవుతుంది. ఇది చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి, ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి, రేవంత్ రెడ్డి గారు ముందుకు రావాలి. ఆయన వల్లనే ఇది సాధ్యం, ఇంకోటి వల్ల సాధ్యం కాదు. ఇది దీనికి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఎవరెవరైతే వాళ్ళ కష్టాలను, వాళ్ళ గ్రీవెన్సెస్ అన్నీ కూడా రికార్డు కావాలి. ఏ హాస్పిటల్ ఇటువంటి అరాచకాలు, మోసాలు జరుగుతున్నాయో ఇమీడియట్గా ఒక కాల్ సెంటర్ ఉండాలి. ఆ నంబర్కి ఫోన్ పోవాలి. అరే వీడికి అయిన ప్రాబ్లం ఒకటి, వాడికి ఇచ్చే మందులు ఒకటి బాబు, వ్యాధి ఒకటి అవుతుంది, మందు ఒకటి అవుతుంది. వాడికి ఇచ్చే మందు ఎగ్జాగ్రేట్ అయిపోయి చచ్చిపోతున్నారు, ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పరిస్థితిలో మనం ఉన్నాం. ఎవరు తగ్గించాలి, ఎవరు మార్పు తీసుకురావాలి? ఆలోచించండి. దేర్ షుడ్ బి చేంజ్ అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ ఇనిషియేషన్. ఇఫ్ సీఎం కెన్ టేక్ ఎన్ ఇనిషియేషన్ ఆన్ దిస్, డెఫినెట్గా సిస్టమ్ మొత్తం సెట్ అవుతుంది. హీ హ్యాస్ టు డూ ఇట్. అదే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. ఇది సాధ్యమే. పేదోడికి యుద్ధం అందాలంటే నా రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన 108 వచ్చింది. ఇప్పటికీ కూడా అవి నడుస్తూ ఉన్నాయి. ఒక్క మనిషి తీసుకున్న ఆలోచన, ఒక్క మనిషికి వచ్చిన ఆలోచన, 1 రూపీ డాక్టర్ అన్నమ్మాయి. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతమంది ఈరోజు బ్రతుకుతున్నారు? ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఎంతమంది, ఎన్ని ప్రాణాలు బ్రతుకుతాయి చెప్ప. డబ్బు లేకుండా చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వైద్యం అందకుండా చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? సరైన టైంకు వైద్యం అందక, డబ్బులు అందక, డబ్బు కడితే నుంచి లేకపోతే తీసుకుపోతున్నారంట. శవాలను వాళ్ళ బాడీ చచ్చిపోయిన తర్వాత ఆక్సిజన్ల మీద బతికిస్తున్నారు, వెంటిలేటర్స్ మీద బతికిస్తున్నారు. డబ్బు వచ్చి అంతసేపు వారి డబ్బులు మొత్తం అయిపోయిందంటే వెంటిలేటర్ తీసి బయటకు పంపిస్తున్నారంట. అటువంటి ఫోన్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి. నాకు కొన్ని వేల మంది ఈరోజు ఫాలోవర్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది మాట్లాడుతూ ఉన్నారు దీని మీద. ఇది నేను చెప్తలేను, ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. అర్థమవుతుంది కిటు? లెట్ us రేజ్ అవర్ వాయిస్, కమ్ అవుట్, లెట్ us ఫైట్ అగైన్స్ దిస్ మెడికల్ మాఫియా, సేవ్ యువర్ లైఫ్. ఈరోజు నేను, రేపు నువ్వు అవుతావు, రేపు నువ్వు కూడా కావచ్చు ఇందులో. థింక్ ఆన్ ఇట్, కమ్ అవుట్ కిట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మీరు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే యాజ్ ఏ ఒక అడ్వకేట్గా మీరు బయటకు రావడం వల్ల వందలాది మెసేజ్లు కానీ, వందలాది ఫోన్ కాల్స్ కానీ, వందలాది కమెంట్స్ ఈరోజు బయటకు వస్తున్నాయి.
అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని సామాన్య ప్రజలకు చాలామంది తెలియదు. అట్లా తెలియక కూడా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉందో లేదో మనకు తెలియదు. కానీ మీ తర్వాత అయినా, మీరు ఈ వాయిస్ రేస్ చేసిన తర్వాత అయినా, రేవంత్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత దీని మీద ఒక ప్రాపర్గా ఒక యాక్షన్ తీసుకుంటారని నేను కూడా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.